హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఇంట్లో అందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది. సీతని ఎవరు ఏమి అనటానికి వీల్లేదు రామ్, ముఖ్యంగా నీకే చెప్తున్నాను, ఏమి అనొద్దు సీతని, మన అవసరం కాబట్టి. మిథున ఇటు గౌతమ్ని పెళ్లి చేసుకునేదాకా ఎవ్వరు ఏమీ మాట్లాడదు, సీతతో నేను మాట్లాడతాను, ఎలాగైనా నేను ఒప్పిస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇక రామ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక సీత రామ్ గదిలోకి వెళ్ళి అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి రామ్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మెరిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక్కడ మహాలక్ష్మి అర్చనతో చెబుతూ ఉంటుంది, ఆ సీతతో ఇంటికైతే తీసుకొచ్చాం, కానీ అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. గౌతమ్ మంచివాడని చెప్పి సీత ఎలా సర్టిఫికెట్ ఇస్తుంది, మిథునకి ఎలా చెప్తుంది గౌతమ్ మంచివాడని చెప్పి? అసలు మన మాట వింటుందా సీత? ఇంటికైతే ఎలాగో అలా తీసుకువచ్చాం, కానీ దానితో ఏమీ చెప్పలేకపోతున్నాము. పోనీ రామ్ చెప్పినా వింటుందా అనుకుంటే వినదు, మనం చెప్పినా ఆ విషయం వింటుంది అనుకుంటున్నామా అని ఆలోచిస్తూ ఉంటుంది. అవును మహా, తనైతే ఇంటికి తీసుకొచ్చావు, కానీ ఏం చేస్తావో ఏంటో అని చెప్తూ ఉంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అర్చన, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, సీతకి ఎలా నచ్చ చెప్పాలో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం అక్కడ సీత దొంగచాటుగా నుంచొని వింటూ ఉంటుంది వీళ్ళ మాటలన్నీ కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూస్తానత్త, నేను ఆ గౌతమ్ మంచివాడని ఎలా చెబుతాను అనుకుంటున్నారు? చూద్దాం, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే, మీ అంతా మిమ్మల్ని చెప్తాక మీ సంగతి మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ గౌతమ్ కూడా ఈ సీత నా గురించి ఏం చెప్తుందో ఏంటో, ఆ మిథునతో నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఏంటో, ఆ మిథునతో నాకు పెళ్ళి జరగని అప్పుడు ఈ సీతకి జాతర చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ రామ్ గదిలోకి వెళ్ళేటప్పటికీ సీత అక్కడే ఉంటుంది. మామ వచ్చావా అంటూ రామ్ని చూసి మాట్లాడుతూ ఉంటుంది. రామ్ మాత్రం సీత పైన చాలా కోపంగా ఉంటాడు. ఏంటి సీత, నేను పిలిస్తే నువ్వు రానని చెప్పావు, కానీ మా పిన్ని పిలిస్తే మాత్రం నువ్వు వచ్చావు, మరి ఎందుకు వచ్చావు? ఏదో నిరూపించుకోవాలి నిజం అంటూ అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. సారీ మామ, సారీ అని చెప్తూ ఉంటుంది. కానీ అయినా సరే రామ్ ఇంకా కోపంగానే ఉంటాడు సీత పైన. లేదు, నీతో అస్సలు నేను మాట్లాడను అని చెప్తూ ఉంటాడు. ప్లీజ్ మామ, అర్థం చేసుకో, అత్తయ్య పిలిచారు కాబట్టి వచ్చాను, నిరూపించుకుంటాను, ఎలాగో అలాగా నీ కోసమే వచ్చాను మామ అని చెప్తూ ఉంటుంది. అయినా సరే నువ్వు ఈ గదిలో ఉండటానికి నేను ఒప్పుకోను, వీల్లేదు, నువ్వు బయటికి పో అని తిడుతూ ఉంటాడు. అదేంటి మామ అలా అంటున్నావు, నిజంగానే నన్ను బయటకు పంపించేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, నీకేమైనా డౌటా? మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే నేనే మెడపెట్టి బయటికి గెంటేస్తాను, నువ్వు ఈ గదిలో ఉండటానికి వీల్లేదు అని రామ్ చెప్పేస్తూ ఉంటాడు. కానీ సీతకి రామ్ ఏదో ఊరికనే చెబుతున్నాళ్లే అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి మామ, నన్ను బయటికి గెంటేస్తావా? నిజంగానే బయటికి గెంటేస్తావా మెడపట్టి అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్, అవును, చూస్తావా, గెంటలేని అనుకుంటున్నావా అంటూ సీత మెడపట్టుకుని నిజంగానే రూమ్ బయటికి అలా తోసేస్తాడు. ఇక సీత కింద పడిపోతుంది. సీత చాలా బాధపడుతూ ఉంటుంది. నా మామ నిజంగానే నన్ను గెంటేశాడు, నా పైన అంత కోపంగా ఉన్నాడా మామ, నేనంటే ప్రేమ లేదా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక సీతని అలా గెంటేసి తలుపు వేసేసుకుంటూ ఉంటాడు రామ్. ఇక సీతని పట్టించుకోడు. సీత మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. మామ, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ కోసమే నేను వచ్చాను మామ, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు, నా మీద నీకు అసలు ప్రేమ లేదా మామ అంటూ బాధపడుతూ ఉంటుంది. నేను నీతో మొన్న రానందుకే నా కోపం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామ్ సీత పైన మళ్ళీ తిరిగి ప్రేమని చూపిస్తాడా చూద్దాం.